హలో గైస్, ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ కి స్టాక్స్ లో సిప్ ఏ విధంగా చేయాలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా మంది రెగ్యులర్ గా అడుగుతున్నారు. సో నాకు ఒక మంచి సిప్ పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్ చెప్పండి, ఒక సిప్ చేసుకుంటాను, నా దగ్గర ఇంత క్యాపిటల్ ఉంది అని చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో స్మాల్ కేస్ యూజ్ చేసి లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్ లో సిప్ ఏ విధంగా చేయాలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఒక 11 స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. డిఫరెంట్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అనమాట. మీరు కనుక బిగినర్ అయితే కనుక మంచి ఫండమెంటల్ కంపెనీస్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఓవరాల్గా మీ దగ్గర ఎవ్రీ మంత్ ఒక 20,000 రూపీస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ పోర్ట్ఫోలియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదు నా దగ్గర 20,000 లేవు, ఒక 5,000 10,000 మాత్రమే ఉందనుకుంటే మనం లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే 11 స్టాక్స్ చెప్పుకున్నామో దాంట్లో కొన్ని ఫిల్టర్ చేసుకొని కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకొని సిప్ రూపంలో స్మాల్ కేస్ యూజ్ చేసి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకుంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఏ విధంగా సిప్ చేయాలో ఏమైనా డౌట్ ఉంటే కనుక. సో ఈ వీడియోలో మనం స్మాల్ క్యాప్ యూజ్ చేసి మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ 11 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఒక 20,000 పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ లిస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఏవైతే ఫండమెంటల్స్ బాగున్నా ఒక 11 స్టాక్స్ చెప్పుకున్నాం కదా, ఆ 11 స్టాక్స్ ఒక సిప్ చూద్దాం. స్టాక్స్ లిస్ట్ అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్. బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ అనమాట. ఫండమెంటల్స్ చాలా ఇంప్రూవ్ అవుతున్న స్టాక్ ఫ్రెండ్స్. ఎవ్రీ క్వార్టర్ కూడా వీళ్ళ ఫైనాన్షియల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న బ్యాంక్ అనమాట ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సో ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన డాబర్ ఇండియా ఫ్రెండ్స్. సో డాబర్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, మంచి వాల్యుయేషన్ దగ్గర దొరుకుతుంది. సో ఎవ్రీ మంత్ కొంత క్వాంటిటీ సిప్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు, ఓకే నేను సిప్ చేస్తున్నాను, ఎన్నేళ్ళు చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు కనుక కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఒక 2-3 ఇయర్స్ కనుక చేసి ఆ తర్వాత మీరు సిప్ చేయడం ఆపేసి లాంగ్ టర్మ్ కోసం ఒక 5 to 8 ఇయర్స్ హోల్డ్ చేసినా సరే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. సిప్ చేయడం చాలామందికి తెలీదు, బట్ 2-3 ఇయర్స్ మీరు సిప్ చేసి ఆ తర్వాత ఆ క్యాపిటల్ ఏదైతే పెట్టారో స్టాక్స్లో ఆ స్టాక్స్ను అలా వదిలేస్తే కనుక మీకు 8 to 10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. లేదా మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు అనమాట సిప్. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట డాబర్ ఇండియా ఎఫ్ఎంసీజీ సెక్టర్కి. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐటీ సెక్టర్కి సంబంధించిన విప్రో ఫ్రెండ్స్. విప్రో కూడా ఫండమెంటల్స్ చాలా బాగుంది, మంచి లో లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సిప్ రూపంలో ఎవ్రీ మంత్ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సో డీమార్ట్ అనమాట, రీటైల్ సెక్టర్కి సంబంధించిన స్టాక్. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. మనం డీమార్ట్ జనరల్గా చూస్తుంటాం. సో క్రౌడ్ అనేది చాలా హెవీగా ఉంటుంది డీమార్ట్ స్టోర్స్లో. లాంగ్ రన్లో ఖచ్చితంగా ఈ బిజినెస్ చాలా బాగా ఇంకా క్లిక్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మనకి మంచి డిస్కౌంట్స్ కూడా వీళ్ళు ఇస్తుంటారు స్టోర్స్లో. సో దట్ లాంగ్ రన్లో మనకి ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఆటో సెక్టర్కి సంబంధించిన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్. ఇది కూడా సో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. స్లోగా అక్యుములేట్ చేసుకోండి సిప్ రూపంలో ఈ స్టాక్ని కూడా. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ ట్రక్స్ అండ్ బస్సెస్కి సంబంధించిన స్టాక్ అనమాట. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కూడా తయారు చేస్తారు. లాంగ్ రన్లో ఏషియన్ మోటార్స్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. మనం జనరల్గా చూస్తున్నాం చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ మనం చూస్తే కనుక ఏషియన్ మోటార్స్ వాళ్ళవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది. లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ అనమాట, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పెయిన్ సెక్టర్కి సంబంధించిన బర్గర్ పెయిన్స్ ఫ్రెండ్స్. బర్గర్ పెయిన్స్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, మంచి రిటర్న్స్ ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనకి లారస్ ల్యాబ్ అనమాట, హెల్త్ కేర్ లేదా ఫార్మా సెక్టర్కి సంబంధించిన స్టాక్. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. మంచి లో లెవెల్స్ కూడా దగ్గర కూడా దొరుకుతుంది. స్లోగా సిప్ చేసుకున్నట్టయితే కనుక ఇది కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఎక్స్ అనమాట. సో పవర్ ఎక్స్చేంజ్ సంబంధించిన కంపెనీ. లాంగ్ రన్లో ఇది కూడా మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. ప్రస్తుతం చాలా మంచి లో లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో ఈ పోర్ట్ఫోలియో ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఫండమెంటల్స్ చాలా బాగుండి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతూ, సో మీరు బిగినర్ అయితే సో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసే మంచి స్టాక్స్ అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ 11th స్టాక్ వచ్చేసరికి సో కెమికల్ సెక్టర్కి సంబంధించిన దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పుకున్న మన 11 స్టాక్స్ని స్మాల్ కేస్ యూజ్ చేసి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి సో స్మాల్ కేస్ అని టైప్ చేస్తే కనుక సో ఈజీగా మనకి అది దొరుకుతుంది అనమాట. లేదా మీ దగ్గర మొబైల్ యాప్ ఉంటే కనుక ఆండ్రాయిడ్ కానీ ప్లే స్టోర్ కానీ
ఆండ్రాయిడ్ కానీ సో లేదా ఐఫోన్ కానీ ఉంటే కనుక దాంట్లో కూడా స్మాల్ కేస్ యాప్ దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాంగ్ రన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక సో జస్ట్ మీ జీరోదా అకౌంట్ ఇవ్వచ్చు అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జీరోదా యూస్ చేస్తున్నా లేదా అప్స్టాక్స్ యూస్ చేస్తున్నా మీ అకౌంట్ దీనికి లింక్ చేయొచ్చు అనమాట. స్మాల్ కేస్లో ఇన్వెస్ట్ చేస్తే నా క్యాపిటల్ ఏమైనా రిస్క్ అంటే ఎటువంటి రిస్క్ లేదు. మీరు ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ అన్నీ కూడా మీ అకౌంట్లో కనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జీరోదా అకౌంట్ లింక్ చేశాను అనమాట. సో నా అకౌంట్ సో అలాగే మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్లోగా సో ఈ స్మాల్ కేస్ యూస్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. జస్ట్ మీ డిమాట్ అకౌంట్ని దీనికి లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ స్మాల్ కేస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే లిస్ట్ ఆఫ్ స్టాక్స్ డిస్కస్ చేస్తారో ఆ స్టాక్స్ అన్నీ కూడా మీకు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ మనం క్లిక్ చేస్తున్నా. సో ఐసిఐసిఐ బ్యాంక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేస్తే కనుక ఇక్కడ స్టాక్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. యాడ్ అయ్యే ముందు మీరు ఇక్కడ ఏదైతే ఈక్యూ వెయిటెడ్ ఉందో దాన్ని మీరు కస్టమ్ వెయిటెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ కస్టమ్ వెయిటెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎవ్రీ స్టాక్ మనం చెప్పుకున్న డాబర్ కానీ అవన్నీ కూడా దీంట్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలా యాడ్ చేసుకుని స్టాక్స్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ యాడ్ చేయండి. ఆల్రెడీ నేను యాడ్ చేశాను అనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, డాబర్ ఇండియా, విప్రో, డీమార్ట్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఏషియన్ మోటార్స్, హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బర్గర్ పెయిన్స్, లారస్ ల్యాబ్, ఐఎక్స్, అలాగే దీపక్ నైట్రిట్. మనం ఏదైతే స్టాక్స్ లిస్ట్ చెప్పుకున్నామో ఇప్పుడు దాకా ఆ స్టాక్స్ లిస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీరు ఎంతెంత క్వాంటిటీ తీసుకోదలుచుకున్నారో ఆ క్వాంటిటీ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేంజ్ చేయగా నాకు ఓవరాల్గా 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో క్రియేట్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఎవ్రీ మంత్ మన దగ్గర ఒక 20,000 నుండి స్మాల్ కేస్లో సిప్ రూపంలో స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర 20,000 లేదు, నా దగ్గర 5,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొన్ని స్టాక్స్ దీంట్లో డిలీట్ చేసేసుకోండి. సో రిమైనింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక సిప్ చేయడం చాలా బెటర్ థింగ్ అనమాట. సో జనరల్గా డైరెక్ట్గా వెళ్ళి నేను నా బ్రోకరేజ్ అకౌంట్లోనే సిప్ చేసుకోవచ్చు కదా అంటే ఎస్ మీరు చేసుకోవచ్చు. బట్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఎవ్రీ మంత్ మీరు ఖచ్చితంగా యావరేజ్ సిప్ చేసుకుంటూ వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని మంత్స్ మనం సిప్ చేస్తాం, నెక్స్ట్ 3-4 మంత్స్ అయ్యంగానే ఇంకేం సిప్ చేస్తాను అని చెప్పి వదిలేస్తాం అనమాట. అలా కాకుండా సిస్టమేటిక్గా మనం సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేద్దాం ఖచ్చితంగా. సో డెడికేటెడ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే స్మాల్ కేస్ యూస్ చేయడం బెటర్ అనమాట. వీళ్ళు నామినల్ ఛార్జెస్ చాలా స్మాల్ ఛార్జెసే ప్లేస్ చేస్తారనమాట. చాలా తక్కువ ఛార్జెస్తో మనం ఈ స్మాల్ కేస్ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. 100 రూపీస్ 200 రూపీస్ అరౌండ్గా ఉంటుంది. సో ఛార్జెస్ పెట్టుకొని సో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఛార్జెస్ గురించి పూర్తి వీడియో కావాలంటే ఆల్రెడీ మనం వీడియో చేస్తాం. సో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ స్మాల్ కేస్ యూస్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్మాల్ కేస్ యూస్ చేయడంలో కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనం 20,000 రూపీస్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేసి మీ బ్రోకరేజ్ అమౌంట్లో 20,000 రూపీస్ ఉంటే కనుక సో ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీకు ఈ స్మాల్ కేస్కి ఒక పేరు అడుగుతుంది. ఆ ప్లేస్ అనేది నేమ్ అనేది ఇచ్చేస్తే కనుక సో ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట మంత్లీ సిప్పా, వన్ టైం సిప్పా. జస్ట్ మంత్లీ సిప్ అని కన్ఫర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే మీరు కింద ఏ స్టాక్స్లో ఎంతెంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేస్తున్నారో కింద చెక్ చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ కన్ఫర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేస్తే కనుక సో ఆటోమేటిక్గా స్టార్ట్ మంత్లీ సిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సిప్ ఆర్డర్స్ అనేవి ప్రస్తుతం అయితే ప్లేస్ అవ్వవు. బట్ ఓవరాల్గా మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో మనం స్మాల్ కేస్ యూజ్ చేసి లాంగ్ టర్మ్ కోసం సిప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మీరు వన్స్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తే కనుక ఆటోమేటిక్గా మీరు ఇన్వెస్ట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని సిప్స్లో ఇన్వెస్ట్ చేశాను. సో ఆ విధంగా మనకు కనిపిస్తాయి అనమాట. ఈ విధంగా స్మాల్ కేస్ యూజ్ చేసి మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోం. వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్తే కనుక మీరు ఇప్పుడు దాకా పెట్టిన ఆర్డర్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ప్రస్తుతం సో ఈ విధంగా నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఆర్డర్ ప్లేస్ అయ్యి ఈ షేర్స్ అన్నీ కూడా నాకు వస్తాయి అనమాట. సో ఈ షేర్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే మీ జీరోదా అకౌంట్ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. సో స్మాల్ కేస్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మనం స్మాల్ కేస్ యూజ్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక లాంగ్ టర్మ్ సిప్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనేది నాకు కింద
వాట్సాప్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు మంచి స్టాక్స్, ఈ స్టాక్స్ కాకుండా మీ వ్యూలో ఏవైనా స్టాక్స్ ఉండి సిప్ చేద్దాం అనుకుంటే ఆ స్టాక్స్ బెటర్ స్టాక్సా కాదా నా పర్సనల్ వ్యూ తెలుసుకుందాం అనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేదా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయినా సరే. సో నేను మీకు హెల్ప్ అనేది చేస్తాను అనమాట. సో ఇదనమాట వీడియో. అలాగే వీడియో క్లోజ్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈరోజు నేను పర్సనల్గా నేను కూడా ట్రేడింగ్ చేశాను, ఈవెన్ కాల్స్ కూడా ఇచ్చాను అనమాట. చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. ఈరోజు నాకు అరౌండ్గా 17,000 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతున్నారు ఇది ఫేక్ అని, బట్ ఇది రియల్ అనమాట. రియల్ ట్రేడింగ్ అకౌంట్. నేను పర్సనల్గా ఎవ్రీ టైం ఇదే ట్రేడింగ్ అకౌంట్లో యూజ్ చేస్తాను అంటే ఇది నా పర్సనల్ ట్రేడింగ్ అకౌంట్. సో 17,800 రూపీస్ అరౌండ్ ప్రాఫిట్ వచ్చింది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుతాం ఉంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వడం అనేది అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.